ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే 2024వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మాస శివరాత్రి ఎప్పుడు రాబోతుంది, ఈ రోజున మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి, శివానుగ్రహంతో మన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలంటే మనం ఏం చేయాలి, శివాభిషేకం ఎలా చేయాలి, ఉపవాసం ఉండాలా, మనం ఎటువంటి దీపారాధన చేయాలి, ఏ నూనెతో చేయాలి, ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి, ఈ రోజున మనం జపించాల్సినటువంటి నామం ఏమిటి, మంత్రం ఏమిటి, ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. మీకు కంప్లీట్ గా చూస్తేనే మీరు అద్భుతమైనటువంటి మాస శివరాత్రి, ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి మాస శివరాత్రి కోసం మీరు తెలుసుకోగలుగుతారు, పరిపూర్ణంగా శివానుగ్రహాన్ని పొందగలుగుతారు. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏడాదికి ఒకసారి శివరాత్రి వస్తుంది. అయితే ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శివ పార్వతులను పూజించిన వారికి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని విశ్వాసం, నమ్మకం. అయితే 2024వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ మాస శివరాత్రి ఎప్పుడు వస్తుంది అంటే 29వ తారీఖున ఆదివారం నాడు మాస శివరాత్రి వస్తుంది. ఈ మాస శివరాత్రి రోజున శివ మంత్రాలను జపించడం వలన ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు. కాబట్టి శివయ్యకి ఇష్టమైనటువంటి ఈ మాస శివరాత్రి నాడు శివయ్యను ఎలా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుంది, ఏ పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అంటే మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు డిసెంబర్ 29వ తారీఖు ఆదివారం రోజున మాస శివరాత్రిని జరుపుకోవాలి. ఈ ఏడాదిలో ఇదే చివరి మాస శివరాత్రి. అంటే నెక్స్ట్ మనకి 2025 మొదలవుతుంది కదా, ఈ సంవత్సరంలో ఇదే మనకి ఆఖరిది. ఈ మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజు శివుడికి పూజించడం వలన చేసినటువంటి పాపాలు నశించి కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే అలాంటి వారు ఏం చేయాలి, ఈ మాస శివరాత్రి నాడు అంటే ఇంట్లో శివుడిని పూజించి మీ మనసులో కోరికలను శివయ్యకు చెప్పుకుంటే అవి ఎంతటి కష్టమైన కోరికలైనప్పటికీ కూడా పరమేశ్వరుడు తీరుస్తాడు అనే నమ్మకం. అయితే అంతటి శక్తి ఈ మాస శివరాత్రి పూజలకు ఉంటుందా అంటే ఉంటుంది అనే చెప్పాలి. మాస శివరాత్రి రోజున శివుడిని పూజించడం వల్ల మీ కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి, మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని పెద్దలు పండితులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మాస శివరాత్రి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో శివలింగం కానీ లేదంటే శివ కుటుంబం పరివార కుటుంబం చిత్రపటం ఉన్నా కూడా పూజా స్థలంలో పెట్టుకుని పూజ చేసుకోవాలి. మీ పూజా స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేసుకొని మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని శివలింగాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి. శివునికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి మీకు ఎక్కడైనా బిల్వపత్రాలు దొరికితే కనీసం 2-3 అయినా కూడా ఆ మాస శివరాత్రి రోజున శివునికి బిల్వపత్రాన్ని సమర్పించండి. ఈ రోజున ఈ మాస శివరాత్రి నాడు ఉమ్మెత్త పూలతో శివుడిని పూజించిన వారికి అఖండ రాజయోగం కూడా కలుగుతుందట. ఈ విధంగా శివునికి ఇష్టమైన పూలతో లేదా మీకు అందుబాటులో ఉండే పూలతో శివుడిని అలంకరించుకొని శివ పార్వతుల ముందు ఒక దీపం వెలిగించండి. ఈ దీపం నారికేల దీపం అయితే మరింత మంచిది. ఇంట్లో ఇలా పూజ చేసుకోవాలి. అప్పుల సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వలన చాలా ఐశ్వర్యాన్ని పొందుతారు, అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అనారోగ్య సమస్యలతో జాతక దోషాలతో బాధపడేవారు ఏమిటంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఇక పూజలో నైవేద్యంగా పచ్చిపాలు లేదా పండ్లను నివేదించవచ్చు. ఇలా శివుడిని పూజించే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతారో అలాంటి వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది.
జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పూజ చివరిలో శివ చాలీసాను పఠించి శివుని హారతి ఇచ్చి శివ పార్వతులకు నమస్కారం చేసుకోండి. శివలింగం ఉన్నవారు అభిషేకం కూడా చేసుకోండి. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపచారాలలో ధూపం ఒకటి. ధూపం అంటే ఆ పరమశివుడికి బాగా ఇష్టం కాబట్టి మాస శివరాత్రి నాడు శివునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించండి. ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అనేది పండితులు చెప్తున్నటువంటి మాట. శివపురాణంలో కూడా మాస శివరాత్రికి సంబంధించి చాలా విశేషమైనటువంటి ఒక కథ రాయబడి ఉంది. అందులో మాస శివరాత్రి రోజు మనం మహాశివుణ్ణి అభిషేకించిన పూజించిన ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో కూడా అందులో చెప్పబడింది. పూజ గదిలో శివలింగం ఉన్నవారు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు ఇలా పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించాలి. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కాబట్టి మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటారట. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి మాస శివరాత్రి రోజున శివుడిని పూజించుకున్న వారికి కైలాస ప్రాప్తి వరించడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అని పెద్దల మాట. ఉదయం ఇంట్లో పూజ పూర్తి చేసిన తరువాత సాయంత్రం శివాలయానికి వెళ్ళి 11 సార్లు చండీ ప్రదక్షిణలు చెయ్యాలి. చండీ ప్రదక్షిణ ఎలా చెయ్యాలి అనేది మన ఛానల్లో షార్ట్ వీడియో ఉందండి, ఒక్కసారి చూడండి. పూజారికి దక్షిణ తాంబూలాలను సమర్పించి పండితుని ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి కూడా చాలా మంచిది. ఈ మాస శివరాత్రి రోజున చండీ ప్రదక్షిణలు చేయడం ద్వారా 30,000 సార్లు శివాలయాన్ని దర్శించుకున్నటువంటి భాగ్యం కూడా మనకు లభిస్తుందట. ఈ మాస శివరాత్రి నాడు శివునికి అభిషేకాలు చాలా విశిష్టతగా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. ఈ అభిషేకానికి చాలా విశిష్టత కలిగి ఉంటుంది. ఈ రోజున శివుడికి అభిషేకించిన వారికి శివానుగ్రహం సులభంగా లభిస్తుంది. జీవితంలో ఎలాంటి సమస్యల నుంచి అయినా కూడా బయటపడవచ్చు. ఈ మాస శివరాత్రి నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే శివానుగ్రహంతో పాటు పరిపూర్ణ ఆయుష్ కూడా కలుగుతుందని, మోక్ష ప్రాప్తి లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ మాస శివరాత్రి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి చంద్రుడికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ మాస శివరాత్రి నాడు సాయంత్రం సమయంలో పూజా గదిలో ఒక దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు కూడా 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుందట. మీ ఇల్లంతా కూడా ఇష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అని శాస్త్రంలో చెప్పబడిందట. జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు. ముఖ్యంగా ఈ మాస శివరాత్రి నాడు శివుడిని పూజించి ఉపవాసం ఉన్న వారికి అఖండ కుబేర యోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున తులసిని పూజించిన వారికి ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు చేకూరాలి అనుకున్న, వివాహానికి ఎటువంటి అడ్డంకులు ఉన్నా కూడా వాళ్ళు ఈ మాస శివరాత్రి రోజున స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి శివయ్యకి అభిషేకాలు కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి స్వామివారి యొక్క నామస్మరణ చేయాలి. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి పూజ అభిషేకం చేసిన తరువాత ఇష్టంగా మనం భక్తి శ్రద్ధలతో స్వామివారికి మనం సెలెండర్ అయిపోయి చక్కగా స్వామివారిని చూస్తూ మనకున్నటువంటి కష్టాలను, సమస్యలను అన్నిటినీ కూడా చెప్పుకోవచ్చు. అయితే చాలా మందికి మాస శివరాత్రి అనేది ఒకటి ఉంది అని కూడా తెలియని వారు ఉన్నారు. వాళ్ళందరికీ యూజ్ అవుతుందని మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మాస శివరాత్రి అనేది శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి రోజున వస్తుంది కదా. దీనికి చాలా 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 విశేషమైనటువంటిది. మాస శివరాత్రి అనేది అద్భుతమైనది. ప్రతి నెలలో ఒకసారి వస్తుంది. చతుర్దశి తిథి నాడు వస్తుంది. ఈ రోజున మనం మహాశివుణ్ణి ఆరాధించడం వలన మనం శివానుగ్రహానికి పాత్రులు కాగలము. మీ అందరికీ కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో రేపే మాస శివరాత్రి కనుక నేను ఈ రోజు ఈ వీడియో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.